మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెలసరి సమయంలో స్త్రీని తాకితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మహిళలకు దేవతలు శాపం ఇచ్చారు. ఈ శాపం వల్లే మహిళలకు డేట్ వస్తుంది. డేట్ సమయంలో మగవారు మహిళలను తాకితే ఏమవుతుంది? ఆ సమయంలో మహిళలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెప్తాను, వినండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు వివరంగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వస్తే, ఒకసారి రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో, దేవి, నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నలు నిస్సంకోచంగా అడుగు. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తాను అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి, స్వామి, ఆడవాళ్ళు బాధపడే శాపం ఎందుకు ఉంది? ఆడవాళ్లకు నెలసరి ఎందుకు వస్తుంది? ఆ సమయంలో ఆడవాళ్ళు ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయటం వల్ల వారికి పాపం తగులుతుంది అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని నేను సుమతి అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెప్తాను. ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. దేవి, ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం కళింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది. ఆ నగరంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. సుమతి అన్ని వేదాలను, శాస్త్రాలను చదివినవాడు మరియు మంచి గుణవంతుడు, దైవభక్తి కలిగినవాడు. అతని ప్రతిరోజు యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సుమతి భార్య కూడా ఎంతో సుగుణవంతురాలు, పతివ్రత, ధర్మాన్ని పాటించే స్త్రీ. ఒకసారి సుమతి తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిచాడు. అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు. సుమతి బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు. వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు. ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో తయారు చేసిన భోజనం పెట్టాడు. భోజనాలు పూర్తయిన కొంచెం సేపు తర్వాత ఆ బ్రాహ్మణులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సుమతి. ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత తన గుమ్మంలోనికి అడుగుపెట్టాడు. ఆ గుమ్మం ముందు ఒక కుక్క, ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్క, ఎద్దు మాట్లాడుకునే మాటలన్నిటినీ కూడా విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కుక్క, ఆ ఎద్దు ఎవరో కాదు, అవి గత జన్మలో సుమతి యొక్క తల్లిదండ్రులు. సుమతి తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరియు ఎద్దులుగా జన్మించారు. ఇదంతా అక్కడి నుంచి గమనిస్తున్న సుమతి, వీళ్ళు ఏ పాపం చేయటం వల్ల ఇలా కుక్క మరియు ఎద్దుగా జన్మించారు? అప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్ర కూడా పట్టలేదు. అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు, నా ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలంటే రేపు నా గురువుగారి దగ్గరకు వెళ్లాల్సిందే అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుగానే సుమతి తన గురువు దగ్గరికి వెళ్ళాడు. సుమతిని చూసిన గురువు, ఏమిటి శిష్య, ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు సుమతి, గురువుగారు, నేను చాలా బాధలో ఉన్నాను. నన్ను ఈ బాధలో నుంచి మీరే బయటకు పడవేయాలి అని అన్నాడు. అప్పుడు ఆ గురువు, శిష్య, నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సుమతి, గురువుగారు, నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాను. అనేక మంది బ్రాహ్మణులను పిలిచి అతిథి సత్కారాలు చేశాను. ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను. భక్తిపూర్వకంగా భగవంతుడికి పూజలు చేశాను. అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎద్దును, ఒక కుక్కను చూశాను. ఆ రెండు మా ఇంటి ద్వారం దగ్గర ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఆ కుక్క ఆ ఎద్దుతో, స్వామి, ఈరోజు ఒక సంఘటన జరిగింది.
మన కుమారుడు ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషాన్ని కక్కింది. ఆ పాలతోనే భోజనం తయారు చేస్తారు. ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందుకే నేను ఆ కుండలోని పాలను తాగేశాను. ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది. దాంతో ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది. నాకు శరీరంలోని భాగాలన్నీ కూడా నొప్పిగా ఉన్నాయి. అందువల్ల నేను ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చి వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది. అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టింది. నేను పూర్వజన్మలో ఈ సుమతికి తండ్రిని. సుమతి వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించాడు. కానీ కనీసం నాకు గడ్డిని కూడా వేయలేదు. అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నానని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి. గురువుగారు, నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు. ఎన్నో ధర్మ కార్యాలను చేశాను. నా తల్లిదండ్రులు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది? ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి మీరు మీ యోగ దృష్టితో లేదా మీ యోగ శక్తితో దీనికి కారణం తెలుసుకుని చెప్పండి. అలాగే నా తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ గురువు జ్ఞాన ముద్రలో కూర్చుని యోగ మార్గంతో వారి పాపకర్మలను చూశాడు. కొంత సమయానికి ఆ గురువుగారు యోగ మార్గం నుంచి తేలుకొని, శిష్య, నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు. ఆ పాపాల కారణంగానే ఇటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న సుమతి, గురువుగారు, ఆ పాపమేమిటో నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, శిష్య, ఎద్దు రూపంలో ఉన్న మీ తండ్రి ఏకాదశి వ్రతం చేశాడు. కానీ ఆయన ఆ రోజు భోజనం కూడా చేశాడు. ఆయన ఆ రోజు ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు. తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు. నీ తండ్రి పూర్వజన్మలో బహిష్ట సమయంలో నీ తల్లితో సంభోగించాడు. ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది. ఇప్పుడు నీ తల్లి గురించి చెప్తాను విను. నీ తల్లి నెలసరి సమయంలో భోజనాన్ని వండింది. బహిష్ట సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది. తులసి మాతకు నీటిని పోసింది. ఆ సమయంలో కూడా వంట సామాన్లు తాకింది. ధనాగారాన్ని తాకింది. నెలసరి సమయంలో విడిగా కూర్చోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తాకింది. భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది. ఆ కారణంగానే ఆమెకు మహాపాపం తగిలింది. నెలసరి సమయంలో మహిళలు 3 రోజులు అపవిత్రంగా ఉంటారు. ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మహిళలు ఆ 3 రోజుల పాటు తమ తలను కూడా అంటుకోకూడదు. అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలను మరియు వృక్షాలను తాకకూడదు. ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది. ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది. స్త్రీలు 4వ రోజు స్నానం చేసిన తర్వాతే పవిత్రమవుతారు. ఈ కారణం వల్లే మీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పాడు. అప్పుడు సుమతి, గురువుగారు, ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు. నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రదానం చెయ్యి, దానాలు చెయ్యి, ఆవుకు సేవ చెయ్యి, నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలని ప్రార్థన చెయ్యి. అలాగే భాద్రపద శుక్ల పంచమి నాడు రిషి పంచమి వ్రతాన్ని చెయ్యి. ఆ వ్రతం చాలా మహత్యమైనది. ఈ రిషి పంచమి వ్రతాన్ని చేస్తే అంటు ముట్టు వలన వచ్చే దోషాలన్నీ కూడా పోతాయి. నీ తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. తన గురువుగారు చెప్పినట్లే చేస్తాడు సుమతి. దాంతో కుక్క, ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోతారు. కాబట్టి దేవి, నీకు ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నీకు ఏ కారణం వల్ల మహిళలు ఈ బాధను అనుభవిస్తున్నారో కూడా చెప్తాను విను. అష్ట అనే ప్రజాపతికి సర్వ విజ్ఞానపరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి 3 తలలు ఉంటాయి. విశ్వరూపుడు ఒక నోటితో సురాపానము, ఇంకో నోటితో సోమాపానము, 3వ నోటితో అన్నము తినేవాడు. దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు. అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు. గురుస్థానంలో ఉన్న విశ్వరూపుడిని, పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వశ్రేష్ఠుని చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషము మూటకట్టుకున్నాడు.
ఆ హత్యా దోషాన్ని ఒక 7 భరించగలిగాడు. తర్వాత ఇక ఆ దోషాన్ని భరించలేక ఇంద్రుడు ఆ దోషాన్ని 4 భాగాలుగా చేసి భూమికి, నీటికి, చెట్లకు, స్త్రీలకు పంచుతాడు. మొదటిగా ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరమిస్తాడు. ఎంత గొయ్యి తవ్వినా సరే అది తిరిగి యథారూపం సంతరించుకునేటట్లు వరమిచ్చి ప్రతిగా బ్రహ్మహత్య పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు. తర్వాత నీటికి ఇంకొక భాగం ఇచ్చి ప్రతిగా ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైనా సరే తిరిగి నీరు పవిత్రంగా మారేలాగా వరమిస్తాడు. చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు. ఎన్నిసార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలాగా వరం ఇస్తాడు. ప్రతిగా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. ఇక మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్లుగా వరమిచ్చి ఇంకొక వంతు పాపాన్ని స్త్రీలకు పంచి ఇస్తాడు. అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందుతాడు. అలా ఇంద్రుడి బ్రహ్మహత్య దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవటం వలన మహిళలకు నెలసరి దోషం వస్తుంది. ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్య పాపం కారణంగానే మహిళలకు బహిష్ట అనేది వస్తుంది, అనగా డేట్ అనేది వస్తుంది. ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో అంటే వారితో సంభోగం చేస్తారో వారికి కూడా ఆ బ్రహ్మహత్య పాపం తగులుతుంది. అందుకే నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పూర్వం నెలసరి వచ్చిందంటే ఆడవారికి భయం వేసేది. ఎందుకంటే వారిని ఇంట్లో ఉండనిచ్చేవారే కాదు, బయట వరండాలో లేదా ఒక పనికిరాని గదిలో 5 రోజుల పాటు ఉంచేవారు. వారికి 5 రోజులు కూడా స్నానం ఉండేది కాదు. 5 రోజుల తర్వాత తలస్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవారు. కొన్ని గ్రామాల్లో అయితే ఊరి చివర చిన్న పూరి గుడిసెలో ఉంచేవారు. ఇప్పటికీ కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. నెలసరి వచ్చినా సరే ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ప్రతి వస్తువును ముట్టుకుంటూ ఉన్నారు. ఫ్రీగా ఇల్లంతా కూడా తిరుగుతూ ఉన్నారు. నిష్టలు నియమాలు పాటించటం మానివేశారు. అంటే నిష్టలు నియమాలు పాటించటం లేదు. మరి నెలసరి సమయంలో ఆడవారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఋతుక్రమంలో కొన్ని నియమాలు పాటించాలి. ఋతుక్రమంలో 4వ రోజుతో మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి కనుక ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలి. నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయాలి. పసుపు ఒంటి నిండా రాసుకొని అప్పుడు తలస్నానం చేయాలి. ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. ఇలా చేసినట్లయితే శరీరంలో ఇంకా ఏదైనా సరే బ్యాక్టీరియా మలినాలు ఉంటే తొలగిపోతాయి. 4 రోజులకు ఋతు స్నానం చేసే ముందు ఖచ్చితంగా నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితోనే స్నానం చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఋతుస్నానం విషయంలో ఒక తప్పు చేస్తూ ఉన్నారు. సమయం లేదని చెప్పి కేవలం ఒంటికే స్నానం చేస్తూ ఉన్నారు. కానీ 4 రోజులు పూర్తయ్యాక ఖచ్చితంగా తల స్నానం చేయాలి. కేవలం ఒంటికి మాత్రమే స్నానం చేస్తే రజస్వల దోషం పోదు. దీని వలన కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక తలస్నానం చెయ్యండి. ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకోండి. చిన్న పిల్లల్ని తలస్నానం చేసిన తర్వాతే ముట్టుకోవాలి. 5వ రోజు మాత్రం సూర్యోదయం కాకుండానే తలస్నానం చేయాలి. ఆహారం విషయంలో ఏ నియమాలు పాటించాలంటే సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే శాకాహారం తినండి. 5వ రోజు వరకు నెలసరిలో ఉన్న స్త్రీలు బియ్యాన్ని కానీ గ్యాస్ పొయ్యిని కానీ నిల్వ పచ్చళ్లను కానీ అస్సలు ముట్టుకోవద్దు. ఇంట్లో మగవారితో పనులు చేయిస్తే మంచిది. మరొక విషయం ఏమిటంటే నెలసరిలో ఉన్న ఆడవారు బీరువాను అస్సలు ముట్టుకోవద్దు. ముట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెలసరి తర్వాత చక్కగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకునేటప్పుడు 2 చుక్కల గోమూత్రం నీటిలో కలిపి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా ఆడవారు నెలసరి సమయాలను పాటిస్తే ఎలాంటి అరిష్టం ఉండదు. పైగా అప్పుల కష్టాలు పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కాబట్టి స్త్రీలు నెలసరి సమయంలో తప్పక ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.